ప్రాజెక్ట్ ఏ ఆల్ఫా బీటా గామా రెడీ ఓవర్ సుప్పిని తెల్లని చీర ఓవర్ వెల్లుల్లిపై రెడీ ఆకాశం ఎరుపెక్కింది ఓవర్ అది దేశద్రోహుల రక్తంతో ఎరుపెక్కింది బంగినపల్లి మామిడి పండు చిలక కుట్టిన జామ పండు ఆవపిండి ఓవర్ రెడీ లెట్స్ బిగిన్ ది షో ఓవర్ బాగా ఓవర్ చాలా ఓవర్ ప్రాజెక్ట్ ఏ అంటే ఏమిటో అనుకుంటున్నారు ప్రాజెక్ట్ ఆవకాయ్ This guy is looking nuts. How is the Josh today? వీళ్ళేదో బాంబు తయారు చేస్తున్నట్టుంది ఎవరికో న్యూస్ వచ్చింది అలాగే మై డియర్ సబ్స్క్రైబర్స్ నా చేతితో ప్రేమగా మీకు ఏదైనా ఇవ్వాలని చాలా కాలం నుంచి అనుకుంటూ ఉన్నాను వీడియో చూసిన తర్వాత ఎవరైతే కామెంట్స్ పెడతారో ఆ కామెంట్స్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి కామెంట్స్ని సెలెక్ట్ చేసి ఒక 5గురికి మేము ఆవకాయ పంపిస్తాం ఎలా ఉన్నా తిని బాగుందని పెట్టండి కామెంట్స్లో థ్యాంక్స్ How is the Josh today? Hi sir. How is the Josh today? జోస్ How is the Josh today? Hi. So let's start project A. Project A అంటే ఏమిటో అనుకుంటున్నారు ప్రాజెక్ట్ ఆవకాయ్ ప్రాజెక్ట్ ఏ అంటే ప్రాజెక్ట్ ఆవకాయ్ ప్రతి ఇంట్లోనూ ఈ వేసవిలో తెలుగు వాళ్ళందరూ చేసేటువంటి ప్రాజెక్ట్ ఏ మొదలు పెడదామా Yes. దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో నా పక్కనే నా స్టైలిస్ట్ అన్నపూర్ణ ఉన్నారు నా సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ నిఖిత అలాగే మై టీం నుంచి మణికంఠ అండ్ టీం నుంచి మిస్టర్ రమేష్ బాగా పాపులర్ ప్రొఫెషనల్ డాన్సర్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పండి మణికంఠ ఇదేంటి కారం రమేష్ గారు ఇదేంటి మామిడికాయ అన్నపూర్ణ ఇదేంటి ధనియాల పొడి ఏంటి సార్ అది ధనియాల పొడి పోపు గింజల పొడి ఓకే ఇద్దరు ఆడపిల్లలు నా పక్కన ఉన్నారు వీళ్ళకి అస్సలు ఆవకాయ గురించి పొరపాటును కూడా తెలిసినట్లేదు డూ యూ నో ఆవపిండి ఆయన దోసపండి యు నో దోసపిండి సో ఫర్ ఆవకాయ వి యూజ్ ఆవపిండి వాట్ ఇస్ ఆవపిండి చెప్పండి ఆయన రాగి పిండి ఊపిరి తీసుకోవడం కూడా టైం అవ్వట్లేదురా కాదు మనం ఆవకాయ పచ్చడి అంటే మ్యాంగోస్ తో చేస్తాం పిండితోనా మనం చేసేది ఒక మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు ఈ స్టేజ్ లో ఉండే వాళ్ళతో నేను ప్రాజెక్టే చేస్తున్నాను ఇవాళ ఆవపిండి అంటే ఇదే ఆవాలు అంటే బ్లాక్ సీడ్స్ వి యూజ్ ఇన్ దాల్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు మీకేం తెలుసు చెప్పండి మామిడికాయ కావాల్సింది ఆవపిండి ఆయిల్ ఆయిల్ నాకు పామ్ ఆయిల్ తెలుసు కానీ ఆయిల్ ఏంటి ఓకే నీకేం తెలుసు మణికంఠ ఓకే సరే ఇప్పుడు ఉప్పు సరే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి మన ప్రాజెక్ట్ ఏలో మిషన్ 1 అంటే రౌండ్ 1 ఇందులో ముందుగా ఆవకాయకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అసలు ఈ ఆవకాయ తయారు చేయడానికి ఈ ప్రొసీజర్ అంతా నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ వెతికి రెడీ చేశాను తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా మీకు కలగా పులగంగా అనిపించవచ్చు బట్ ప్లీజ్ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఈరోజు మేము 5 కేజీల ఆవకాయ ముక్కలు రెడీ చేశాము దాంతో పాటుగా కారపొడి ఉప్పు ఆవపిండి కొంచెం మెంతి పొడి మెంతులు అలాగే వెల్లుల్లిపై నేను వాడుతున్నటువంటి నూనె పల్లీల నూనె ఏమండి దీని పైన ఒక పొర ఉంటదండి దాన్ని పీకాలి కానీ టెంకతో సహా పీకేయకూడదు చేతికి పిల్లోడిని స్నానానికి ఇస్తే కాళ్ళు చేతులు పీకేసేలా ఉన్నారు మీరు వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం బై ద వే మీ చేతిలో ఉండేటువంటి గుడ్డలు దేనికి ఇచ్చాను అనుకుంటున్నారు తుడచడానికి కాదు నవ్వొస్తే మొహం మీద పెట్టుకోండి మీ తుంపర్లు ఇందులో పడకూడదు అర్థమైందా ఏమండి మీ అందరికీ ఆవకాయలు పట్టడం తెలుసు మాకు తెలుసు మేము ఎలా ఆవకాయ పట్టాము అనేది ఇవాళ వ్లాగ్ అనమాట ఓకే సో యా ఇదిగో ఇవి కొంచెం మీరు కూడా తీయండి నేను పైన ఉండేటువంటి
ఇదిగో ఇది చూసావా, ఈ పొర ఉందనుకో మళ్ళీ ఆవకాయ పచ్చడి తొందరగా పాడైపోతుంది. ఓకే, ఈ ఘోరం చేసింది మీరేనా? నాకు తెలీదమ్మా. ఇంకేం వంటలు వచ్చు రమేష్ గారు మీకు? మాకు పులిహోర వచ్చమ్మా. నా పులిహార ఎప్పుడు నేనే కలుపుకుంటాను, పులిహార రాజా నేనే. బై ద వే మేము జలాల్ మ్యాంగో వాడుతున్నాం. అవేంటో తెలుసా మీకు? జలాల్ అంటే జలాల్లో దొరికే మ్యాంగో కాదు, తోతాపూరి అలాగే బంగినపల్లి అలా దీని పేరు జలాల్ అన్నమాట. సువర్ణ రంగు మ్యాంగో తెలుసా మీకు? సువర్ణ రంగు మ్యాంగో తెలుసా మీకు? నాకు లక్ష్మణ రేఖ తెలుసు, నాకు లక్ష్మణ రేఖ తెలుసు. లక్ష్మణ రేఖ అంటుంది సువర్ణ రేఖ అంటే. ఓకే అయిపోయిందా? డన్. మన ప్రాజెక్ట్ ఏలో మిషన్ 2. ఆర్ యు రెడీ? మేడం బాగానే చేస్తున్నామా? ఎవరికి తెలుసు, నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. మన ప్రాజెక్ట్ ఏలో మిషన్ 2, ఇందులో ముక్కల కొలత వేయటం. ఫస్ట్ ఏమో ఇవన్నీ నీట్గా ఉంచాలి మీరు, అసలు ఎక్కడ కూడా పొడి తగలకూడదు, తడి తగలకూడదు. ఇప్పుడు కొలత చేద్దాం. ఈ గిన్నె తీసుకున్నాను కదా నేను, ఈ గిన్నెకి 4 గిన్నెలకి 1 గిన్నె కారము, కొంచెం తక్కువ ఉప్పు, కొంచెం తక్కువ ఆవపిండి పడతాయి. ఇది 1. ఈ కొలత మనం వేసే లోపు, సరే వేసేసిన తర్వాత చెప్తాం. ఈ రెండోది కదా, 2 5 కేజీలు వేస్తున్నామండి. దీనికి కూడా మా ఆయన ఏంటి 5 కేజీలే వేస్తున్నావా అని అడిగాడు. ఇది 3 4 కదా. దీనికి మనం కరెక్ట్గా సరిపడేటువంటి కారం వేసుకోవాలి. అంటే నా ముక్క ఏమైపోయినా పర్లేదా? చూసారా సార్ డబుల్ యాక్షన్. ఒక్క నిమిషం ఉంది, నేను కూడా కట్టుకుంటా. మనది చాలా ఘాటైన కారం కాబట్టి ఇటు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు ఏదో బాంబు తయారు చేస్తున్నట్టుంది, ఆవకాయ చేస్తున్నట్లేదు. పర్ఫార్మెన్స్ పీక్స్, ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. ఎవరికో న్యూస్ వచ్చింది, ఎక్కడైనా 9 గంటలకు వస్తుంది కదా న్యూస్, మీకేంటి ఇప్పుడు వచ్చింది? అడ్డం పెట్టుకో, తుమ్మర్లు పడుతున్నాయి. క్లోరోఫామ్ ఇస్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు? జాగ్రత్త సబ్స్క్రైబర్స్, మీరు కూడా మీ ముక్కుకి ఏదైనా అడ్డం పెట్టండి, ఎందుకంటే మేము చాలా కారం ఉండే కారపొడి పెట్టాం. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? రమేష్ గారు, ఇది బాగా కారం ఉందో లేదో తెలియాలంటే మీరు ఒకసారి ఏమైనా టేస్ట్ చేసి చూస్తారేంటి? చేయొచ్చమ్మా. వండుతున్నట్టుంది. ఈ మాత్రం వేసుకోవాలి మనం కారం, అర్థమైందా? వేసామా? ఎర్రగా మంచి కారం, ఇందులో కాంప్రమైజ్ అవ్వద్దు మీరు, అసలు మంచి కారం చూసుకొని తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఉప్పు. ఈ ఉప్పుకి మనము రాళ్ళు ఉప్పుని కొట్టి పెట్టుకున్నాం. వాట్ ఈస్ రాళ్ళు ఉప్పు? గులకరాళ్ళ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గులకరాళ్ళు వేరే, ఇవి సముద్రం దగ్గర వైట్ దొరుకుతుంది, అది పక్షులు వేసినవి. మనము ఈ రాళ్ళు ఉప్పుని బాగా మిక్సీ పట్టి, అంటే సముద్రం దగ్గర ఉండేటువంటి ఉప్పే మనకి ఇందులో మనం వాడుతున్నాం. సరిపోతుందా? సరిపోతుంది, కొంచెం తీయొచ్చు. సరిపోతుందా? కొంచెం తీయొచ్చా? రమేష్ గారు కొంచెం తీయమన్నారు కాబట్టి తీస్తున్నా. ఏమండి, మావి కొంచెం ఇలాగే ఉంటాయి కొలతలు, ఓకేనా? మీరందరూ బాగా ఆరితేరిన ఆవకాయలు పెట్టేటువంటి ప్రాజెక్ట్ మేనేజర్స్, నాకు తెలుసు. అందుకని మీకు ఎవరికి నేను ఆవకాయ పెట్టడం నేర్పించట్లేదు. సో ఇది మేము ఎలా చేసాము ఆవకాయ అనేది ప్రాజెక్ట్. ఇది వేసేద్దామా? శుభ్రత లేకుంటే తినద్దు, శుభ్రత లేకుండా తినద్దు. ఇప్పుడు ఇదేంటి చెప్పండి గబుక్కున? లిఖిత, ఆవపిండి. కరెక్ట్. ఆవపిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఆవకాయ నుంచి వస్తుంది, ఆవకాయ నుంచి వస్తుంది. ఇందాక చెప్పారు కదా ఆవాలు. ఆవాలు, ఆవాలు, బ్లాక్ రౌండ్, బ్లాక్ రౌండ్. ఇన్ మై మెడ ఇట్ ఇస్ దేర్ నో బ్లాక్ రౌండ్, నల్లపూసలు. దట్ ఈస్ ఓన్లీ ఆవాలు. ఇది కూడా మనము ఆవపిండి కాస్త కారం కన్నా కొంచెం తక్కువే వేస్తున్నాం. ఓకే, ఇదే టేస్ట్ వస్తుంది.
ఆవకాయలోకి మొత్తం మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నూనె కొలత ఎంత నేను మర్చిపోయాను, ఒక్క నిమిషం. 3 కప్స్ అది ఇవ్వమ్మా నూనె. కొంతమంది ఈ ముక్కలకి నూనెని పట్టించేసి ఉంచుతారు, నాలాంటి కొంచెం అజ్ఞానులు ఇలా కూడా చేస్తారు. అందులో పోసేసి మెల్లిపోయి నీ చేత్తో పోస్తున్నావు, మంచిగా రావాలి. నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను పంపిస్తున్నాను. ఇది 3 కావాలి మణికంఠ, ఇంకా 2 ప్యాకెట్లు కావాలి. కొంచెం కట్ చేసి తీసుకొస్తావా? ఇదిగో ఇందులో కట్ చేసి తీసుకొనిరా. ఈలోపు మనం ఒక పని చేద్దాం. ఈ జనరేషన్ యూత్ పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి రమేష్ గారు. 10 మందికి సంబంధించిన పెళ్ళి అంటే బంధుమిత్రులు, ఫ్రెండ్స్, ఇంకా అదొక బంధం. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఓకే సరే, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ దీనిని కలిపేద్దాము. ఇది రెండోది, దీన్ని కొంచెం అటు తీసి పెట్టవా. చేతులు చాలా శుభ్రంగా ఉండాలి. అందరు చేతులు చూపించండి. వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని నేను కలుపుతున్నాను. ఓకే సబ్స్క్రైబర్స్, ఈరోజు మేము కలిపినటువంటి ఆవకాయ మా ఈ ప్రాజెక్ట్ ఏ మీకు కూడా మేము పంపించాలని అనుకుంటున్నాము. 5 లక్కీ సబ్స్క్రైబర్స్కి 150. అవును, మాకు కూడా కావాలి కాబట్టి మీకు 100 గ్రాములు పంపిస్తాము. ఎవరైతే కామెంట్స్ పెడతారో మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి కామెంట్స్ వాటిలో నుంచి సెలెక్ట్ చేసి ఇంకొక 100 గ్రాములు పంపిస్తాం. యాక్చువల్లీ ఇక్కడ మ్యాక్సిమం చిన్న యూత్ అంటే మణికంఠ. సో తనని అడుగుదాం పెళ్లి గురించి తన అభిప్రాయం ఏంటి. మణికంఠ చెప్పు, పెళ్లి గురించి యూత్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నా ఏజ్ 25 ఇంకో 4 years ఆగి చేసుకుందాం. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావని నేను అడగలేదు, చాలా సిన్సియర్ గా అదేదో మ్యాట్రిమోనియల్ సైట్ కి సంబంధం. ఇప్పుడు నా ఏజ్ 25 మేడం, నేను తర్వాత చేసుకోవాలనుకుంటున్నాను. నీ బయోడేటా కూడా చెప్పేసి చెప్పే అట్లుంటది మనతో. ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నావు మణికంఠ? రమేష్ గారిని అడుగుదాం. లంగా ఓని వేసుకున్న అమ్మాయిలాగా ఉండి, పద్ధతిగా ఉండి, చాలా సున్నితమైన మనిషి కాబట్టి. అసలు ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నారండి? ఈ లంగావోణి కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు అందరూ జీన్స్, టీ షర్ట్స్, వెస్టినే కదమ్మా. ఇంకా మీ ఇద్దరినే ఏమో రమేష్ గారు, నాలాంటి బ్యూటిఫుల్ పీసెస్ని చాలా తక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేశారు, అందులోనూ లంగావోణి అంటున్నారు. గత 50 ఏళ్ళ నుంచి అవే వేసుకొని తిరుగుతున్నాను నేను. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపోసిని. రెండే కదా, ఇది రెండోది కదా. ఓకే, కానీ పాపం నేను చేసే అన్ని పిచ్చి చేష్టల్లోనూ నాతో తోడుగా ఉండేటువంటి నా పిచ్చి టీం, థ్యాంక్ యూ సో మచ్. వెల్లుల్లి కూడా ఇందులోకి వేసేద్దాం. ఓకే యాక్చువల్లీ ఇంకా ఒక ఇది మొత్తం వేయొచ్చు, ఇంకా లేదు కదా వెల్లుల్లి. మా దగ్గర ఇంతే వెల్లుల్లి ఉందండి. ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ మేము పంపిస్తామో మీకు వెల్లుల్లి రాకపోతే మమ్మల్ని తిట్టుకోకండి, ఓకేనా? పెద్ద సమస్య వచ్చి పడిందే. దాన్ని ఐ థింక్ పీసెస్ గా కట్ చేస్తే అలా చేయరు, అలా చేయకూడదు, అలా తగులుతూ ఉండాలన్నమాట. అయితే కొంచెం ఆ మెంతి పొడి జస్ట్ కొంచెం వేస్తున్నాను నేను, ఎందుకంటే చేదు వచ్చేస్తుంది కాబట్టి. అండ్ కొంచెం మెంతులు కూడా వేస్తాను. ఓకే, మెంతి పొడి 1/8 ఆఫ్ దట్ థింగ్ వేసుకోవచ్చు మనం ఇట్లా. ఓకే అంతా అది సరిపోతుంది. ఇది 1/8. అవును, నేను కలపక చాలా కాలానికి చెయ్యేసి కలిపాను. మంట మండుతుంది అంటారా ఇప్పటికి నాకు? హూ నోస్. ఆ మెంతులు ఇవ్వ అది. ఇదేంటి చెప్పండి పిల్లలు? మెంతులు. ఇప్పుడు ఇది పౌడర్ చేస్తే ఇది వచ్చిందా మ్యామ్? అవును, ఇది పౌడర్ చేస్తే అది వచ్చింది, దాంట్లో ఇది వేస్తే ఇది వచ్చింది. మెంతులు డైరెక్ట్ గా అలా తింటే అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మంచిది మెంతులు వేస్తే నిలువ పచ్చడి. అది మెంతులు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వి యూజ్ ఇట్ ఫర్ హెయిర్ ఆల్సో. ఎస్. ఇప్పుడు మనం కొన్ని మెంతులు కూడా వేస్తున్నాం. ఈ మెంతులు అక్కడక్కడ తగులుతూ ఉంటే భలే మజా వస్తుంది తెలుసా అసలు. మళ్ళీ ఎక్కువ వేసిన ప్రాబ్లమే, సో కొంచెం వేస్తాం. సారీ, దీనికి కొలత ఏం లేదు అట్లా. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మనం ఏం చేస్తున్నాం,
మిక్స్ చేస్తున్నాము. అండ్ 3 days తర్వాత ఉప్పు కారం కొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే అప్పుడు మళ్ళీ దీన్ని మనము కలుపుకోవచ్చు. టైం ఫర్ అస్ టు కలపడం ఆవకాయ. ఎస్ కమాన్, ఈ గిన్నెలన్నీ జరపండి. మిషన్ 2 అకంప్లిష్డ్. మిషన్ 3 ఇన్ ప్రాజెక్ట్ ఏ కలపడం. పట్టుకుంటారా మీరు రమేష్ గారు అండ్ అను? దీంట్లోకి పొయ్యాలి మీరు. అది దీంట్లోకి పోయాలా? నేను ఇవి దాంట్లోకి వేయాలనుకుంటున్నాను. కేర్ఫుల్ కేర్ఫుల్. ఎస్, కొంతమంది డైరెక్ట్గా ఏంటంటే నూనె వేసేసి పొడంతా ఇందులో వేసి కలుపుతారు. నేను కొంచెం బాగా కలవడం కోసమని ఇందులోకి ఇలా వేసేసాను అనమాట. హాయ్ రోషన్. ఊడ్చి తీసుకోవాలి. ఓకే, సో ముక్కలు ఇట్లా మంచిగా కలిపి ఇప్పుడు ఇందాక నూనె ఉండిపోయింది కదా, అది కూడా పోసి. నిఖిత కమాన్ నిఖిత, వేయి. 3 వేసాం కదా. నూనె ఏంటంటే ఎప్పుడు పచ్చడి నిలవ ఉంచడానికి నూనె ఒకటి, అలాగే ఇంకోటి ఏంటి చెప్పండి పచ్చడి నిలవ ఉంచడానికి వాడేది? మెంతులు. గిన్నె. జాడి. ఓ మై గాడ్, అజ్ఞాన బ్యాచ్. ఉప్పు. ఉప్పు, రాళ్ళతో కొట్టిన ఉప్పు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఓ మై గాడ్, రాళ్ళు ఉప్పు అంటే ఇన్ని రోజులు నాకు తెలియలేదు. రాళ్లతో కొట్టిన ఉప్పుని రాళ్ళు ఉప్పు అంటారు. సో దీంతో మనం మన ప్రాజెక్ట్ ఏని కంప్లీట్ చేసాము. ఇప్పుడు దీన్ని మనం జాడీల్లోకి పెట్టబోతున్నాము. మీ అందరి కోసం కూడా మా జాడీలు రెడీగా ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ తొందరగా కామెంట్స్ పెట్టండి, మీకు కూడా ఇచ్చి పంపిస్తాము. దీన్ని మనం ఇప్పుడు జాడీలోకి వేస్తున్నాము. ఆహాహాహాహా, వాసన ఎలా ఉంది? సూపర్, అద్దరిపోయింది. ఏ ప్రాజెక్ట్ ఏ సక్సెస్ఫుల్లీ అకంప్లిష్. మా ఇంట్లో కూడా మేము ఆవకాయ పెట్టేసాం. మీ ఇంటికి మా ఆవకాయ రావడానికి రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. 3 days later. ప్రాజెక్ట్ ఏ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. జాడీల్లో ఆవకాయలు రెడీ. అలాగే ఒక 5 సబ్స్క్రైబర్స్ కి మేము ఇదిగోండి ప్యాకెట్లు కూడా రెడీ చేసేసాము. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళకి పంపించేస్తాము. ఈసారి మాత్రం ఎక్కువ పెట్టేసి నేను మీకు పంపిస్తాను. నేను బాగా పచ్చళ్ళ వ్యాపారం అది పెట్టినప్పుడు. ఇప్పటికైతే ఇంతే. యాక్చువల్లీ పెట్టింది కూడా ఇలా అయిపోయింది తెలుసా. టేస్ట్ బ్రహ్మాండంగా కుదిరిందంట. మీరు కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమా. లవ్ యూ, బాయ్. సరే, ఇప్పుడు అందరికి కొంచెం ఊరికి అట్లా ఎలా ఉందో టేస్ట్ కి పొద్దున బాగుంటుంది. ఇంకా రమేష్ గారు చేయబట్టండి. రమేష్ గారు ఎందుకు ముక్కు మూసుకుంటున్నారు? ఆయన నవ్వు ముక్కులోంచి వస్తుంది. అమ్మ సూపర్. నిజంగానా లేకపోతే ఏదైనా? హ్యాపీగా చెప్తున్నా, సూపర్ అమ్మ, చాలా బాగుంది. చూస్తున్నా. హైలైట్ హైలైటా? చాలా హైలైట్.